ఒక తెగకి అడవి మనుషులు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? వీరే మన ఇండియా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న బీర్హో ట్రైబ్. ప్రపంచం అంతా సిమెంట్ కట్టడాల్లో బ్రతుకుతుంటే వీరు కేవలం ఆకులు మరియు కొమ్మలతోనే కుంబాస్ అంటే ఆకులతో చేసిన చిన్న గుడిసెలు కట్టి ప్రకృతితోనే కలిసి బ్రతుకుతున్నారు. బీర్హోర్లు పీవీటీజీలో ఒకరు, అంటే అతి తక్కువ సంఖ్య ఉన్న పురాతన తెగలు. వీరు నొమాడిక్, ఒకటే చోట ఉండకుండా తిరిగేవారు. అంటే ఒకటే చోట ఉండకుండా అడవిలో దొరికే ఆహారం మరియు తాడుల తయారీ కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నివాసం తాండా అంటారు, అంటే కొన్ని రోజుల పాటు కలిసి ఉండే దేవాలయం. బీర్హోర్లు తాడుల తయారీలో మిగిలిపోయిన మాస్టర్స్. అడవిలో దొరికే బాహీనియా తీగల చర్మంతో వీరు చేసే తాడులు చాలా బలంగా ఉంటాయి. వీళ్ళ పెళ్లి పద్ధతులు కూడా చాలా వింతగా ఉంటాయి. వీళ్ళ దగ్గర నామ్ ఇనోమ్ అనే ప్రాచీన పద్ధతి కూడా చర్చల్లో ఉంటుంది, అంటే అమ్మాయిని ఇష్టపడి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు అడవులు తగ్గిపోవడం వల్ల బీర్హోర్ల బతుకు తెరువు ప్రమాదంలో ఉంది. గవర్నమెంట్ వీళ్ళ కోసం ఒకటే చోట స్థిరంగా ఉండడం ని ఎంకరేజ్ చేస్తోంది. కరెంట్ అఫైర్స్ లో అడవుల నుండి బయటికి పంపడం గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ పరిరక్షణ గురించి చాలా సార్లు చర్చలు జరుగుతున్నాయి. అడవితోనే పుట్టుక, అడవితోనే బ్రతికే ఈ ఫారెస్ట్ పీపుల్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ ట్రైబ్ తోని కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.